హాయ్ ఫ్రెండ్స్, తబలా లెసన్ నెంబర్ 5. ఇది 5th తబలా లెసన్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ తబలా లెసన్లు మన ఛానల్లో ఉన్నాయి. అవి లాంగ్ వీడియోస్. సో ఎవరైనా ఇంతవరకు ఆ 1, 2, 3, 4 తబలా లెసన్స్ చూడకపోతే ఫస్ట్ ఆ తబలా లెసన్స్ చూసిన తర్వాతనే ఈ లెసన్కి రండి. ఎందుకంటే మీకు ఆ లెసన్ చూడకుండా, ఆ లెసన్లో ప్రాక్టీస్ చేయకుండా ఈ లెసన్ అర్థం కాదు. సో ఈరోజు మనం నేర్చుకోబోయే లెసన్ ఏంటంటే ఢిల్లీ ఖైదా, ఢిల్లీ తిట్ ఖైదా. ఇది తిట్ ఇంప్రూవ్మెంట్ కోసం, తర్వాత ధా, నా, తర్వాత బాయా, ఇవి రెండు కలిపి వీటి కోఆర్డినేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఖైదా ఎక్కడ ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అనే దానికంటే మీకు లైఫ్ టైం మీ తబలా మీద మీ హ్యాండ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడే లెసన్ ఇది. వెరీ 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 ఇంపార్టెంట్ లెసన్. ఇది ప్రాక్టీస్ చేయకుండా మనం ముందు లెసన్ నేర్చుకుంటే అంత మాడ్యులేషన్ కానీ, అంత మెలోడీ కానీ తబలాలో రాదు. సో తప్పకుండా ఈ లెసన్ స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్ చూడండి. ఎలా కరెక్ట్గా అవుతుందో చూసి ప్రాక్టీస్ చేసి 1 by 1 వెళ్ళండి. సో ఈ లెసన్ వచ్చి స్టార్టింగ్ ఖైదా, ద మెయిన్ ఖైదా, మెయిన్ థీమ్ ఏంటంటే ధా ధా. సో ధా ధా ప్లే చేసేటప్పుడు ఎలా ప్లే చేయాలంటే నా గే కలిపితే ధా, మనం నేర్చుకున్నాం ఇది. అయితే ఇక్కడ ధా ధా రెండు ధాలు వస్తున్నాయి కనుక బ్యాక్ టు బ్యాక్ రెండు ధాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ధా ఒకటి దీంతో ప్లే చేయాలి, ఒక ధా దీంతో ప్లే చేయాలి. అంటే ఒక గే దీంతో, నా గే కలిపితే కదా ధా, ఒక ధా దీంతో, ఒక ధా దీంతో. సో ధా ధా, తర్వాత తీ ట. ఈ తీట్ ప్లే చేసేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే తీ కానీ ట కానీ రెండు ఈ మిడిల్లో, సాహికి మిడిల్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ మిడిల్ పాయింట్లోనే ఈ తీ పడాలి, ఆ మిడిల్ పాయింట్లోనే ఇది టా పడాలి. సో ధా ధా తీ ట, తర్వాత మళ్ళీ ధా ధా, ఇక్కడ కూడా ఆల్టర్నేట్ ధా, ఒకటి దీంతో ఒకటి దీంతో, ధా ధా. తర్వాత తిన్న, ఈ తిన్న తిన్ అనే ఈ సౌండ్ ఎలా ప్లే చేయాలంటే ఇది షాహీ పైన ఇండెక్స్ ఫింగర్తో, ఈ ఫింగర్ ఏమో మిడిల్ ఫింగర్ ఏమో మీదికి ఉండాలి, ఆనొద్దు షాహీకి. ఇదేమో షాహీ పైన ఉంచి తిన్, దీంతో సపోర్టెడ్గా కే ప్లే చేస్తాం, అప్పుడు తిన్ అవుతుంది. ఇది తిన్ నా. సో తిన్ నా, తిన్ నా. సో ధా ధా తీ ట, ఇది ఫస్ట్ ఫ్రేజ్. తర్వాత ధా ధా తిన్న, తర్వాత తాత, తాత అన్న నాన్న అన్న సేమ్, తాత తీట. సో తాత తీట. తర్వాత ధా ధా ధిన్న, దీన్ని ఎలా ప్లే చేయాలంటే ఈ దీంతో కే కలిపి వాయిస్తే తిన్ అన్నాం కదా, దీంతో గే కలిపి ప్లే చేస్తే ధిన్ అవుతుంది. అంటే రెండు కలిపి ఒకేసారి వాయించాలి, ధిన్ నా. సో ధా ధా తీట ధా ధా తిన్న, తా తా తీట ధా ధా ధిన్న, ధా ధా తీట ధా ధా తిన్న, తా తా తీట ధా ధా ధిన్న, ధా ధా తీట ధా ధా తిన్న, తా తా తీట ధా ధా ధిన్న. ఈ లెసన్ సో ఈ ఖైదా ప్లే చేయకుండా మీరు నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళకండి. దీని వేరియేషన్స్ ఇవన్నీ నేను ఎందుకు ఇస్తున్నా అంటే ఒక లాంగ్ వీడియోలో మీకు ఇదంతా ఒక కోర్స్లో మీకు ఉండిపోతుంది. ఒక వారం పాటుగా, ఒక 2 వారాల పాటుగా మీకు ఈ లెసన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంటుందని మాత్రమే ఇస్తున్నా. కానీ ఒక లెసన్ 5 minutes ప్రాక్టీస్ చేసి వచ్చింది అనుకుంటే కాదు. ఆ లెసన్లో ఆ స్పీడ్, ఆ గ్రిప్ వచ్చేదాకా ఒక లెసన్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ వేరియేషన్, ఫస్ట్ పల్టా. సో ధా ధా తీట్, మళ్ళీ ధా ధా తీట్,
సో 2 సార్లు ధా ధా తీట్ ధా ధా తీట్ 2 టైమ్స్ ప్లే చేసిన తర్వాత థీమ్ కాయిదా థీమ్ ధా ధా తీట్ ధా ధా తిన్, మళ్ళీ తర్వాత తా తా తీట్ తా తా తీట్ ధా ధా తీట్ ధా ధా దిన్. సో ధా ధా తీట్ ధా ధా తీట్ ధా ధా తీట్ ధా ధా తిన్న తా తా తీట్ తా తా తీట్ ధా ధా తీట్ ధా ధా తిన్న. సో ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత సెకండ్ వేరియేషన్ దీంట్లో. సో ధా ధా తిట్ తిట్ ధా ధా తిట్ తిట్ ధా ధా తిన్న తా తా తిట్ తిట్ ధా ధా తిట్ తిట్ ధా ధా తిన్న. స్లోగా ధా ధా తిట్ తిట్. సో ఈ ధా ధా తిట్ తిట్ అనేది 2 టైమ్స్. సో ధా ధా తిట్ తిట్ ధా ధా తిట్ తిట్ ధా ధా తిన్న, తర్వాత తా తా తిట్ తిట్ మళ్ళీ ధా ధా తిట్ తిట్ ధా ధా దిన్న. సో వీడియో డ్యూరేషన్ పెంచకుండా నేను దీన్ని ఫాస్ట్గా లెసన్ చెప్తూ వెళ్తున్నా. కింద డిస్క్రిప్షన్లో మీకు వీటి డిస్క్రిప్షన్లో ఈ నోట్స్ అంతా నేను పెడతా. సో క్లియర్గా ఒక్కొక్కటి మీరు 7 days తీసుకొని టైం తీసుకొని ఒక్కటే లెసన్ రోజుకు 2 hours 3 hours ప్రాక్టీస్ చేయండి. అట్లా ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే ఈ వీడియో లెసన్స్ సెకండ్ వేరియేషన్ అయిపోయిన తర్వాత దీనికి థర్డ్ వేరియేషన్. సో ఈ నోట్స్ అంతా క్లియర్గా రాసి పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ నోట్స్. సో నెక్స్ట్ వేరియేషన్ థర్డ్ వేరియేషన్ వచ్చి ధా ధా తిట్ తిట్ తిట్. సో ఇంతకుముందు ధా ధా తిట్ తిట్. సో ఇప్పుడు ధా ధా తీట్ తీట్ తీట్. సో ధా ధా తీట్ తీట్ తీట్, తర్వాత ధా ధా తీట్ ధా ధా తిన్న, తర్వాత తా తా తీట్ 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 ధా ధా తీట్ ధా ధా దిన్న. సో ధా ధా తీట్ 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 ధా ధా తీట్ ధా ధా తిన్న తా తా తీట్ 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 ధా ధా తీట్ ధా ధా దిన్న. సో నెక్స్ట్ దీని తర్వాత ఇది మంచిగా ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఇది మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయండి. దాదా తిట్ట 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 ఈ వేరియేషన్ చేస్తే మీకు ఈ 2 fingers చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ బాయా కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఇది మిస్ అవ్వద్దు, ఈ సౌండ్ మిస్ అవ్వద్దు. సో తిట్ట 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 దాదా తిట్ట తిట్ట తిట్ట. సో నెక్స్ట్ వేరియేషన్ ఇది మెయిన్గా కొంచెం బాయా మీద ఫోకస్ ఉంటుంది. సో ఇది మంచిగా చూసుకొని చేయండి. సో ధా ధా తిట్ ధా తిట్ ధా 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 తిట్ ధా ధా తిన్న తా తా తిట్ తా తిట్ ధా 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 తిట్ ధా ధా తిన్న. సో స్లోగా ధా ధా తిట్, తర్వాత ధా తిట్, తర్వాత ధా 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 తిట్, తర్వాత ధా ధా తిన్న, తర్వాత తా తా తిట్, తర్వాత తా తిట్, తర్వాత ధా 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 తిట్ ధా ధా తిన్న. ఇంకా స్లోగా ధా ధా తీట్, తర్వాత ధా తీట్, తర్వాత ధా 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 తీట్ ధా ధా తిన్న. సో ధా ధా తిట్టికి ఎలా వాయించాలి? ధా ధా ఆల్టర్నేట్. ధా 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 తిట్టికి ఎలా వాయించాలి? ధా ధా ధా. సో ధా 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 అంటే నేను గేతో చూపిస్తున్నా. సో ధా ఫస్ట్ దా దీంతో, సెకండ్ దా దీంతో, తర్వాత దా దీంతో. సో మొత్తం కంప్లీట్గా వాయిస్తే ధా ధా తిట్ ధా తిట్ ధా 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 తిట్ ధా ధా తిన్న తా తా తిట్ తా తిట్ ధా 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 తిట్ ధా ధా తిన్న ధా ధా తిట్ ధా తిట్ ధా 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 తిట్ ధా ధా. సో ఈ వేరియేషన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా దీనికి ఇంకా అడ్వాన్స్డ్గా ఇంతకుముందుకు చెప్పా గేగే తిట్ట లెసన్, దానికి కూడా అడ్వాన్స్గా వేరియేషన్స్ నేను ఇంకా ముందున్న రోజుల్లో చెప్తా. దీనికి తిహాయి అనే ఒక పార్ట్ ఉంటుంది, అది కూడా నేను
ముందున్న రోజుల్లో ఇంకా రిమైనింగ్ వేరియేషన్స్ అన్నీ అయిన తర్వాత చెప్తా. మెయిన్ ఫోకస్ మనకిప్పుడు పాటలకు వాయించడం కనుక నేను ఈ లెసన్లు ఎంతవరకు అయితే మనకు పాటలకు వాయించడానికి ఉపయోగపడతాయో ఈ క్లాసికల్ లెసన్స్ అంతవరకు మీకు చెప్పి, తర్వాత మెయిన్గా పాటల వరకు మనం ఫోకస్ చేసిన తర్వాత ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా మంచి సూపర్ అడ్వాన్స్డ్ ఖైదాస్ ఉన్నాయి, అవి చేద్దాము. దాంతోపాటు ఇవి ఇంకా క్లాసికల్ నేర్చుకోవాలని అనుకున్న వాళ్ళకి ఈ లెసన్స్ కూడా మనం చేద్దాం. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ టు అరవింద్ తబ్లా ఛానల్, లైక్, షేర్, కామెంట్. మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా తబ్లా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి. సో లాంగ్వేజ్ ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, తెలుగులో ఒక సీక్వెన్స్గా తబ్లా లెసన్స్ అనేవి లేవు. సో హిందీలో కూడా లేవనుకోండి. చాలామంది తెలుగు వీడియోలు చూసిన తర్వాత కూడా హిందీలో పెట్టవచ్చు కదా, ఇంగ్లీష్లో పెట్టచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. తర్వాత కాల్స్ కూడా నాకు వస్తున్నాయి. చాలామంది తమిళనాడు నుంచి కాల్ చేశారు, చాలామంది అదర్ కంట్రీస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. త్వరలోనే నేను ఈ సీక్వెన్స్ అనేది, ఈ సిరీస్ అనేది ఇంగ్లీష్లో, హిందీలో కూడా నేను స్టార్ట్ చేస్తాను. మెయిన్ ఫోకస్ మనకు ఫస్ట్ తెలుగు ఆడియన్స్ నేర్చుకోవాలని. సో తప్పకుండా ఈ తబ్లా లెసన్స్ మీకు ఉపయోగపడుతున్నాయని నేను నమ్ముతున్నా. ఎవరైతే చూస్తున్నారో, ఎవరికైతే ఉపయోగపడుతున్నాయో కింద కామెంట్ చేయండి. నాకు కూడా అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అరే ఇంతమందికి ఇది ఉపయోగపడుతుంది అని. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.